మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉంది. అయితే ఈ దశలో సరైన జాగ్రత్తలు పాటించాలి. పంట కోసిన తర్వాత నిల్వ చేసేటప్పుడు పురుగులు, శిలీంధ్రాలు, ఎలుకలు ఆశించి తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నుండి ధాన్యాన్ని కాపాడుకునేందుకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి చెబుతున్నారు రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సౌజన్య. తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ప్రస్తుతం రబీలో వేసిన మొక్కజొన్న వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల వరి మాగాణుల్లో ఇప్పుడే విత్తుతున్నారు. కోత దశలో ఉన్న మొక్కజొన్న విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. నూర్పిడి తరువాత 2 నుంచి 3 రోజులు 12% తేమ వచ్చే వరకు ఎండలో ఆరబెట్టి శుద్ధి చేసుకోవాలి. ప్రధానంగా మనము మొక్కజొన్న నూర్చే యంత్రాలను శుభ్రంగా చేసుకోవాలి. అలాగే మొక్కజొన్న కోసినప్పుడు గింజలో తేమ శాతం అనేది 20 నుంచి 24% వరకు ఉంటుంది. కనుక ముఖ్యంగా మొక్కజొన్న ధాన్యాన్ని తేమ శాతం 12 వచ్చే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాగే మొక్కజొన్న గింజలను శుభ్రం చేసి గోనె సంచుల్లో భద్రపరచుకోవాలి. మనము మొక్కజొన్న భద్రపరిచేటప్పుడు గోదాముల్లో కానీ గదుల్లో కానీ చుట్టూ కూడా మలాతియాను 10 మిల్లీలీటర్లు లీటర్ నీటి ద్రావణం పిచికారీ చేసి ఆ తర్వాత మనము గోనె సంచుల్లో భద్రపరచుకోవాలి. అదేవిధంగా మనము నిల్వ ఉంచే గది కానీ గోదాము కానీ కన్నాలు కానీ పగుళ్ళు కానీ ఉన్నచో సిమెంట్తో పూడ్చుకొని తయారు చేసి పెట్టుకోవాలి. మొక్కజొన్న ధాన్యాన్ని మనము నిల్వ చేసినప్పుడు కొత్త సంచులనే వాడాలి. ఒకవేళ అలా వీలుగాని పక్షంలో పాత సంచులను మలాతియాన్ 10 మిల్లీలీటర్లు లీటర్ ద్రావణాన్ని ఈ గోనె సంచులను ముంచి 10 నిమిషాలు ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాగే మొక్కజొన్న ధాన్యాన్ని శుభ్రపరచుకొని గోనె సంచుల్లో నిల్వ పెట్టుకోవాలి. మొక్కజొన్న నిలువలు చేసేటప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నికర ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా మొక్కజొన్నను కోసిన వెంటనే ఎండలో ఆరబెట్టాలి. తరువాత గోనె సంచులలో లేదా పాలిథిన్ సంచులలో భద్రపరిచి చల్లని, తక్కువ తేమగల ప్రాంతాల్లో నిల్వ చేయాలి. దీనితో పాటు నిల్వలో తేమగాని, ఎలుకలు, పురుగులు, శిలీంధ్రాలు ఆశించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కజొన్న ధాన్యాన్ని మనము నిల్వ చేసినప్పుడు ముఖ్యంగా పురుగులు, శిలీంధ్రాలు మరియు ఎలుకలు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి. వీటిలో ముఖ్యంగా పురుగుల వలన అధిక నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా వేయడం జరిగింది. సుమారు 10 నుంచి 15% వరకు మొక్కజొన్న ధాన్యం నష్టం జరుగుతున్నది. మొక్కజొన్న ధాన్యం నిల్వలో కీటకాలు ఆశించేవి ఏమనగా కొమ్ము పురుగు, వడ్ల చిలుక, తుట్టె పురుగు, పిండి పురుగు, కాప్రా బీటిలు మరియు నుసి పురుగు ముఖ్యమైనవి. వీటిలో ముఖ్యంగా కొమ్ము పురుగు అనగా దీని సైంటిఫిక్ నామము సైటోఫిలస్ వరేజే మరియు వడ్ల చిలుక అనగా సైటోట్రాగా సిరిలెల్లా ముఖ్యమైనవి. ఈ కొమ్ము పురుగు సుమారు 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ పురుగు వలన ముఖ్యంగా గింజ పైపొర మాత్రమే మిగులుతుంది. అనగా ఈ లోపల గింజ మొత్తాన్ని పూర్తిగా తినివేయడం ద్వారా మొక్కజొన్న ధాన్యం అధికంగా నష్టం వాటిల్లుచున్నది. ఈ పురుగు తన జీవిత చక్రాన్ని 40 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. రెండవ రకము పురుగు సైటోట్రాగా సిరిలెల్లా వడ్ల చిలుక. ఈ పురుగు కూడా గింజ లోపలనే పూర్తి దశ మొత్తము పూర్తి చేసుకుని గింజలను పూర్తిగా తినివేస్తుంది. పై పొరను మాత్రమే మిగులుస్తుంది. రెండవ రకం పురుగులు అనగా గింజ బయటనే ఉండి అనగా పగిలిన ధాన్యాన్ని ఆశించి పూర్తిగా గింజలను తినివేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి నుసి పురుగు, కాప్రా బీటిల్ మరియు పిండి పురుగు. ఈ నుసి పురుగు అనగా ఎజోపెర్తా డామినికా. ఈ పురుగు ముఖ్యంగా లార్వా దశ కంటే తల్లి పురుగే ఎక్కువ ఉధృతిని కలుగజేస్తుంది. ఎందుకనగా ఈ తల్లి పురుగు గట్టి దవడలు ఉండటం వల్ల గింజలో ఉన్న తేమ శాతం తక్కువగా ఉన్నా కానీ ఇది ధాన్యాన్ని ఆశించి నష్టపరుస్తుంది. కనుక ఈ పురుగులు ఆశించిన ధాన్యము మేము ముఖ్యంగా గింజ బరువు తగ్గిపోతుంది, మొలక శాతం తగ్గిపోతుంది, రుచి వాసన మారిపోతుంది. దీని వలన ప్రధానంగా రైతు సోదరులకు మార్కెట్లో సరైన ధర అనేది పలకదనమాట. పురుగులే కాకుండా శిలీంధ్రాలు కూడా ఎక్కువగా ఆశించి ధాన్యాన్ని నష్టపరుస్తాయి. మొక్కజొన్నలో ఈ శిలీంధ్రాలు ముఖ్యంగా ఫిజేరియం మరియు పెన్సిలియం అనేది ఆశించడం జరుగుతుంది. అలాగే మొలక శాతం తగ్గిపోతుంది, రుచి వాసన మారిపోతుంది. గోదాములను ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. పీటలు నిర్మించుకుని పీటలపై ధాన్యం బస్తాలను పేర్చుకోవాలి. 2 వరుసలు ఉన్న బస్తాలను ఉపయోగిస్తే మంచిది. గృహ అవసరాలకు మొక్కజొన్నను ఉపయోగించేటప్పుడు యూకలిప్టస్ ఆకులు లేదా వేప ఆకులు, వసకొమ్ములు లేదా అడ్డసార ఆకులు లేదా నిర్గుండే ఆకులు కలిపి నిలువ ఉంచుకోవాలి. మీరు ధాన్యంని గోనె సంచుల్లో భద్రపరిచేటప్పుడు డబుల్ లేయర్ బ్యాగ్స్
వరకు మీరు నిల్వ ఉంచుకున్నట్టయితే ధాన్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చును. అలాగే మనము మొక్కజొన్న ధాన్యము గోదాముల్లో నిల్వ ఉంచేటప్పుడు అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలు 1 టన్ను గింజలకు 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫేట్ టాబ్లెట్స్ 3 చొప్పున ఉంచి టార్పాలిన్ షీట్ కప్పి 5 రోజులు వదిలిపెట్టినట్లయితే గింజలోని అన్ని దశల్లోని పురుగులను కూడా మనము నిర్మూలించుకోవచ్చును. అలాగే ఎల్లుక కన్నాలు ఉన్నచో అల్యూమినియం ఫాస్ఫేట్ టాబ్లెట్లు వేసి ఉంచినచో మనము వీటిని కొంతవరకు ఉధృతిని తగ్గించుకోవచ్చును.